హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి మనం ఫ్లవర్ గార్డెన్కి అయితే వచ్చేసామండి. కేరళలో మొన్నార్లో ఫ్లవర్ గార్డెన్కి అయితే వచ్చేసాము. మీకు టీ పొడి తోటలో అవన్నీ కూడా చూపించా కదా. చూపించినాక తర్వాత మేము ఇక్కడ ఫ్లవర్ గార్డెన్కి అయితే వచ్చేసాము. ఫ్లవర్ గార్డెన్కి వచ్చినాక మేము కంపెనీ తరపున 50 మంది వచ్చాం కదండి. 50 మందికి ఒకే టికెట్ తీసుకొని కంపెనీ వాళ్ళు మమ్మల్ని అయితే లోపలికి పంపించారు. మనకి ఈ ఫ్లవర్ గార్డెన్లో లోపలికి వచ్చి ఈ పూలన్నీ చూసుకుంటా వెళ్ళాలి అంటే మనకు టికెట్ కంపల్సరీ ఉండాల్సిందే. ఇక 50 మందికి కలిపి ఒక టికెట్ తీసుకొని అందరిని అయితే పంపించారు. ఇక్కడ నాకు బ్యాగ్ ఉంది కదా, అయితే అది అమ్మాయిది. ఇక అమ్మాయి వీడియో తీయడానికి కుదరట్లేదని చెప్పి ఆ బ్యాగ్ నన్ను పట్టుకోమంటే నేనైతే పట్టుకొని ఇక నేను వెళ్తా ఉంటే అమ్మాయి వీడియో తీసింది. ఇక్కడ ఫ్లవర్ గార్డెన్ అయితే అండి రకరకాలుగా చాలా చాలా బాగున్నాయి. పూలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయి అంటే అన్ని రకాలు ఉన్నాయి. నేను నర్సరీకి వెళ్ళినప్పుడు కూడా అన్ని రకాలు చూడలేదండి, అన్ని రకాలు ఉన్నాయి. చిన్న సైజులోనే బొచ్చడు ఉన్నాయండి పూలు అయితే, ఎంత బాగున్నాయో. పెద్దవి కానీ చిన్నవి కానీ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ పూలు. ఇది మొత్తం చెట్లు పెంచే ఏరియా అంట. ఇక్కడ నుంచి చాలా మంది కొనుక్కి వెళ్తున్నారు కూడా. ఇక్కడ ఫ్లవర్ గార్డెన్ అనేది ఇక్కడ ఫేమస్ అంట. అందరూ యాత్రలకు వచ్చి ఇలాగా ట్రిప్పుల్లాగా వస్తారు కదా, వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూసి వెళ్తారంట. అంత బాగుండిద్దంట. బాగుండిద్దే ఉందిలేండి, చాలా బాగుంది. అసలు ముందు అక్కడ పూసిన పూలకే ఆ అందాలకే అందరూ ఆకర్షణ అయిపోతారు. అంత బాగా అనిపించినాయి. ఇక్కడ మీకు ఈ పూలు కనపడుతున్నాయి కదా, ఈ పూలు అదే కనుక నేను దగ్గర అయినట్టే కంపల్సరీ చెట్టు తీసుకొచ్చేదాన్ని. దూరం అయిపోయేసరికి నేను వెళ్ళకుండా వచ్చాను, ఒక్క చెట్టు కూడా లేకుండా. నాకు ఆ చెట్టును చూస్తే దగ్గర అయినట్టు అబ్బా మా ఇంట్లో ఎన్ని చెట్లు ఉండేవి అనుకున్నాను. అంత బాగున్నాయి చెట్లు అయితే, చాలా చాలా బాగున్నాయి. అంత అందంగా ఉన్నాయో. ఆ అందానికి తగ్గట్టుగా ఫోటోలు దిగడానికి కూడా చాలా చాలా బాగుందండి ఈ ఫ్లవర్ గార్డెన్లో అయితే. ఆ ఫోటోలు దిగడానికి కూడా డెకరేషన్ లాగా చేసి అక్కడ ఫోటోలు దిగే వాళ్ళు కూడా దిగుతున్నారు. మేము ఫ్లవర్ గార్డెన్లో దిగిన ఫొటోస్ అయితే మీకు స్టార్టింగ్లోనే చూపించాను కదా, ఎలా ఉండి ఏంటిది అనేది కూడా కామెంట్ ద్వారా చెప్పేసేయండి. ఇక్కడ పువ్వు పట్టుకొని ఫోటో అయితే దిగాను. అక్కడ పువ్వు పట్టుకొని దిగాలన్నా కూడా నాకు భయం వేసిందండి. ఎందుకనంటే అక్కడ లోపలికి వెళ్ళి ఫోటోలు దిగినా పువ్వులను అవి పట్టుకున్నా కానీ ఊరుకోవట్లేదు. ఎందుకంటే ఎవరికైనా అనిపించింది కదా, ఒకళ్ళిద్దరు కాదు కదా, ఒకళ్ళు కోసేశారనుకోండి ఆ చెట్టుకుంటే అందం మొత్తం పోయిద్ది. అందుకని చెప్పి చెట్లు పూలు కూడా పట్టుకొని ఇట్లేదు, ఓరక చూసుకుంటే వెళ్ళిపోవటమే. మనం అక్కడ టికెట్ తీసుకొని ఆ పూలన్నీ చుట్టూ చూసుకుంటా అందాన్ని అది ఆహ్వానిస్తా వెళ్ళిపోవటమే. ఇక్కడ బంతిపూ చెట్లు ఉండేయండి, అసలు ఎంత అందంగా ఉన్నాయో. చిన్న చెట్టుకి పెద్ద పెద్ద పూలు పోతున్నాయి, అంత అందంగా ఉన్నాయి బంతిపూలు అయితే. నాకైతే చూసే కొందుకు చూడాలనిపించింది. కాకుంటే మనం ఇంకాసేపు నుంచొని చూడాలనుకున్నా కానీ అందరైతే ఉండరు కదా, అందరితో పాటు మనం కూడా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫొటోస్ దిగేవాళ్ళు దిగారు, ఇక అందరూ చూసుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ ఐస్ క్రీమ్ కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి, తినేటివి అన్నీ ఉన్నాయి. మేమైతే అటు జోలికి ఏం వెళ్ళలేదు, మాకు ఈ పువ్వులు చూస్తమే సరిపోయింది. ఈ పువ్వులు చూసుకుంటా మేము అక్కడికి వెళ్ళేసరికి జనం అందరూ చూసుకుంటూ వెళ్ళి ఐస్ క్రీమ్ తినే వాళ్ళు తింటున్నారు, ఇంక వేరే తినేవి కూడా తింటున్నారు. ఇక మేము వెళ్ళేసరికి వాళ్ళు తినడం కూడా అయిపోయింది. ఇక మేము అన్నీ చూసుకుంటా వెళ్ళి వీడియో తీసుకుంటా ఫోటోలు తీసుకుంటా ఎన్ని చూసుకుంటా వెళ్ళేసరికి వాళ్ళది అయిపోయింది. మేము కూడా వెళ్ళిపోయాము. ఇది లాస్ట్ అనమాట. ఇక్కడ మనం నుంచొని చూసి ఇక బయటకు వెళ్ళిపోవటమే. చిన్న చిన్న పూలు అండి, చాలా చిన్న చిన్నగా ఉన్నాయి పూలు అయితే, చాలా బాగున్నాయి. కుండీలో పెంచుకునే పూల చెట్లు కూడా ఉన్నాయి. వాతావరణం చల్లగా ఉంటానా ఇక్కడైతే పూలు చాలా బాగా పోతున్నాయి. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు బయటకైతే వెళ్ళాలి. ఈ బయట నుంచి మనం రోడ్డు దాటేసుకుని వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే చిన్న రోడ్డు, ఆ రోడ్డుకి వచ్చే బస్సులు పోయే బస్సులు మళ్ళీ ఇక్కడ ఫ్లవర్ గార్డెన్ ఉండేసరికి జనం బీభత్సంగా ఉన్నారు. బస్సులు ఎటు వెళ్తున్నాయో ఎటు వస్తున్నాయో కూడా తెలియదు. అంత డేంజర్ ప్లేస్ లాగా నాకు అనిపించింది. ఎందుకనంటే మనం ఒక రోడ్డు చిన్నగా అయ్యేసరికి జనం అక్కడ అంతమంది జనం ఉంటానా, ఇంత బస్సులు వెళ్ళే బస్సులు వచ్చే బస్సులు మళ్ళీ జనం ఎట్లా ఉంటాయి చెప్పండి. డేంజర్ ప్లేస్ కాక ఏంటి చెప్పండి. దిగేటప్పుడు బాగానే దిగాము, ఎక్కేటప్పుడు అయితే 7 కొండలు గుర్తొచ్చాడు. అంటే తిరుపతిలో అంకన్న గుర్తొచ్చాడు అనమాట. 7 కొండలు మనం ఎట్టెక్కుతామో అట్లా అనిపించింది నాకు. తర్వాత ఇక్కడ టీ పొడి అది అమ్మేది ఇక్కడ ఉంటే షాప్ లాంటిది, ఇక్కడ చూద్దామని చెప్పి వెళ్ళాము. అసలు ఎలా ఉండి ఏంటిదని చెప్పి చూద్దామని వెళ్ళాము. వెళ్ళి చూసి వచ్చేసాము. మేము వెళ్ళిన అందరం వెళ్ళి చూసేసి వచ్చేసాము. ఏనుగు సఫారీ దగ్గరికి అయితే వచ్చేసాము. అయితే ఇక్కడ నుంచి మేము చూసుకుంటూ వచ్చాము. కాకుంటే మాకు ఇక్కడ అంతగా మాకు ఏం అనిపించలేదండి. మీరు నమ్మండి నమ్మకపోండి, అక్కడ నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోదాం అనిపించింది మాకు. కాకపోతే అక్కడ ఉండి చూసేదానికన్నా ఏనుగు మీద సవారీ అయితే చాలా బాగుండిద్ది. మనకి ఏనుగు నడిపే మడిసి ఒకళ్ళు చిన్నపిల్లలు కనుక ఉంటే చిన్నపిల్లల పక్కన పెద్ద మడిసిని తీసుకెళ్తారు, లేకపోతే పెద్దవాళ్ళని అయితే ఒక్కళ్ళనే తీసుకెళ్తారు. అయితే అడవిలో గంట సేపు అయితే తిప్పుతారంటండి ఏనుగు సవారీ అయితే. మడిసికి వచ్చేసి 1000 రూపాయలు తీసుకుంటారంట. అయితే ఎక్కేవాళ్ళు ఎవరైనా సరే ఎక్కమని చెప్పి కంపెనీ తరపున మేము వెళ్ళాం కదా, ఆ డబ్బులు అనేది మేము చూసుకుంటాం. ఎవరైనా ఎక్కాలి సరదాగా వెళ్ళి రావాలి అనుకున్న వాళ్ళు ఎక్కమని చెప్పారు. కానీ మేమైతే ఎవరు వెళ్ళలేదు. ఒక 3-4 ఫ్యామిలీలో వెళ్ళినట్టున్నారు, అంతేనండి. మేమైతే వెళ్ళలేదు, మామూలుగా చూసి మేము బయటకైతే వచ్చేసాం. నేను ఫస్టే చెప్పాను కదా, మేము అక్కడ నుంచి ఎప్పుడు బయటపడతామా అనిపించింది. అలా అనిపించింది అక్కడ వాతావరణం కానీ అక్కడ అదంతా. అయితే 3 ఏనుగులు ఉన్నాయి అక్కడ లోపల ఇంకో 2 ఉండయి. అయితే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీయకూడదని చెప్పి అక్కడ బోర్డు అయితే పెట్టారు. ఇక్కడ ఒక చిన్న క్లిప్ అనేది తీశాను నేను.
ఏనుగు సవారికి వెళ్లే ముందు మనకి ఇక్కడైతే పైనాపిల్స్ అయితే ఉండయండి. అవి బుట్టలో పెట్టి అక్కడ పెడుతున్నారు. మరి బుట్ట కింద తీసుకుంటారో ఎలానో, మరి ఆ 5 రూపాయలనే కలిపి తీసుకుంటారో తెలియదు. కానీ మనం ఏనుగు మీదకి ఎక్కినాక మన చేత ఏనుకైతే అవి అనేది పెట్టిస్తారు. పెట్టితే ఒక్కొక్కటి ఇస్తా ఉంటే నోట్లో పెట్టుకొని తింటా ఉంటుంది. అక్కడ ఒక చిన్న పాప ఎక్కింది, పైకి ఎక్కి పైనాపిల్ ఇస్తా ఉంది, చక్కగా తింటా ఉందన్నమాట ఏనుగైతే. అప్పుడు తిన్నాక తర్వాత ఒక గంట సేపు అయితే అడవిలో సవారి అయితే చేపిస్తారంట. ఇక అదండి, ఇక మేమైతే అక్కడ నుంచి వచ్చినాక ఇక హోటల్లోకి తీసుకెళ్ళి అక్కడ భోజనం పెట్టించారు. భోజనం పెట్టినాక తిన్నాము. మళ్ళీ మధ్యలో గంటన్నర ప్రయాణం అయితే చేసాము. కత్తిస్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. కేరళలో ఫేమస్ అనమాట. అయితే సాంప్రదాయంగా కూడా వచ్చిందంట. కానీ చాలా చాలా బాగా చేశారండి. ఎంత బాగా చేశారో నేను ఈ వీడియోలో ఒక చిన్న క్లిప్ అనేది మీకు యాడ్ చేస్తాను. అయితే ఫుల్ వీడియో అనేది ఒక 15 నిమిషాలు మీకు వీడియో షేర్ చేస్తా. ఎందుకంటే మొత్తం అదే ఉంటుంది. కేరళలో ఆ సాంప్రదాయం ఎంత బాగుందా, ఎంత చక్కగా చేస్తున్నారా అని చెప్పి ఒక 15 నిమిషాలు వీడియో అనేది మీకు ఈ వీడియో తర్వాత వీడియో షేర్ చేస్తాను. ఈ వీడియోలో మటుకు ఒక చిన్న క్లిప్ అనేది మీకు చూపెడతాను. సాంప్రదాయంగా అంటే 4కి 4:30కు స్టార్ట్ చేశారు. మేము అక్కడ నుంచి వచ్చి భోజనం చేసి మళ్ళీ ఇక్కడ మాకు గంట ప్రయాణం అయింది కదా. కత్తిస్వామి దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ గంటన్నర టైం పట్టింది. ఇక అక్కడైతే వాళ్ళు స్టార్ట్ చేసే ముందైతే నాకు వాళ్ళ సాంప్రదాయం అది చాలా బాగా నచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. మనం ఇక్కడ కత్తిస్వామి దగ్గరికి రావాలి, చూడాలి అనుకుంటే ముందే ఇన్ని సీట్లను బుక్ చేసుకోవాలంట. బుక్ చేసుకుంటే ఆ సీట్లు అనేది మనకు వదిలేసి కథమా సీట్లు అనేది వేరే వాళ్ళకి ఇచ్చుకుంటారనమాట. మనకి ఈ సీట్లు అని చెప్పి మనం ఇక్కడికి వచ్చినాక ఈ సీట్లలో మీరు కూర్చోవాలని చూపించారు. ఇక మేము ఆ సీట్లో అయితే కూర్చున్నాము. అయితే వీళ్ళ సంప్రదాయం ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఇక్కడ కత్తిస్వామి చేసే ముందు వాళ్ళ దేవుడిని, అంటే ఇలవేల్పు దేవుడు ఉంటాడు కదా, ఆ దేవుడికి దీపారాజన నిత్యం వెలుగుతానే ఉంటుందంట. అక్కడ దీపారాజన మేము వెళ్ళేసరికి వెలుగుతూ ఉండదు కాక మళ్ళీ దీపాలు అనేవి ఇన్ని దీపాలను పెట్టారు. చాలా దీపాలు పెట్టారు. అక్కడ ఎన్ని దీపాలు అనేది కూడా నేను లెక్క పెట్టలేదు. ఇక్కడ వీడియో తీశాను. వాళ్ళ సాంప్రదాయం నాకు అంత బాగా నచ్చింది. అక్కడ చూసిన వాతావరణం అదంతా కూడా వాళ్ళు చేసే పద్ధతి అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొక విషయం ఏంటిదంటే అక్కడ దీపాలు వెలుగుతూ ఉంటే మా ఇల్లు నాకు గుర్తొచ్చిందండి. మా ఇల్లు ఎందుకు గుర్తొచ్చిందంటే 2-3-4 రోజులు మా ఇల్లు పెట్టొచ్చాను. మా ఇంట్లో పూజ గదిలో దీపారాజన లేకుండా ఉంది, చక్కగా ఇక్కడ దీపాలు వెలుగుతున్నాయి అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మా పూజ గదిలో నేను చేసుకున్న పూజ అనేది నాకు గుర్తొచ్చిందనమాట. వాళ్ళ సాంప్రదాయం అక్కడ దీపాలు వెలిగించడం కానీ, ఆ దేవుడికి నమస్కరించడం కానీ, అసలు దండం పెడతాం అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు కత్తిస్వామి చేస్తారు కదా, అలాగా ముందు దేవుడికి దండం పెట్టుకొని కత్తిస్వామి అయితే చేస్తారు. అది కూడా చూపెడతాను మీకు దీనిలో, ఈ వీడియోలోనే చూపెడతాను. ఇక్కడ దీపాలు చూసారా, అన్నీ వెలిగినాక ఎంత బాగుందో. నిజంగా ఆ దేవుడు అక్కడ ఉండాడేమో అనిపించింది ఆ కాసేపు నాకు కూడా. అయితే ఇక్కడైతే మనకి కత్తిస్వామి చేసేది ఏంటంటే కిందంతా నేలే, వాళ్ళకి దెబ్బలు తగలకుండా నేలేనండి. ఇదంతా గచ్చైతే కాదు, ఇదంతా నేలే. అక్కడ కత్తులు కానీ మళ్ళీ కర్రలు కానీ అవన్నీ వెనకటి రాజులు వాడేవాళ్ళు చూసారండి, అవన్నీ ఉండేవి అక్కడ. ఇక్కడ చూసారా దీపారాధన చేసి వెనక్కి తిరిగి ఎన్ని చూపించకుండా మళ్ళీ అలాగే వెనక్కి వెళ్ళి అక్కడ నుంచొని దండం పెట్టుకొని అప్పుడు లోపలికి వెళ్ళిపోయారు. సంప్రదాయం చూసారా ఎంత బాగుందో. ఎవరైనా సరే గుడికి వెళ్ళినప్పుడు కూడా మనం కూడా అలానే మనం వెనక్కి తిరిగి దేవుడికి ఈపు చూపించకుండా వెనక్కి నడిచి అప్పుడు గడప దగ్గర దండం పెట్టుకొని వెనక్కి తిరగాలి. మనమైనా అంతే. కాకపోతే కొంతమందికి తెలిసి చేస్తారో తెలియదు కానీ కొంతమంది అయితే మామూలుగానే వెళ్ళిపోతారు. కొంచెం ఈ మధ్య నాకు తెలిసి నేను కూడా అలానే పాటిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు దీపారాధన చేసి అలాగనే వెనక్కి వెళ్ళిపోయేసరికి నాకు అదే గుర్తొచ్చింది. అయితే ఇక్కడ వచ్చేసి కత్తిస్వామి మొదలు పెట్టే ముందు ఇక్కడైతే దండం పెట్టినారు చూసారా. ఇదైతే చీకటిగా ఉంది, ఇక్కడ లైట్లు అయితే వేయలేదు. దీపారాధన వెళ్తుర్లని ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారనమాట. తర్వాత పైన లైట్ ఉంటుంది, ఆ లైట్ అయితే వేస్తారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. అయితే ఏనుగు సవారీకి అయితే వెళ్ళారు కదా కొంతమంది ఫ్యామిలీలు, వాళ్ళైతే ఈ కత్తిస్వామిని అయితే మిస్ అయిపోయారండి. మేము కనుక ఏనుగు సవారీకి కనుక వెళ్ళినట్టయితే ఈ కత్తిస్వామి అనేది మిస్ అయిపోయేవాళ్ళం. దానికన్నా ఈ కత్తిస్వామి చాలా బెటర్ అనిపించింది, చాలా బాగా నచ్చింది కూడా. ఎంత కష్టపడ్డారండి, చాలా కష్టపడ్డారు నిజంగా. వాళ్ళు చేసినంతసేపు కూడా వాళ్ళకి ఎంత టాలెంట్ ఉంది, ఎన్ని సంవత్సరాలు పెట్టి చేస్తున్నారో, ఎంత టాలెంట్ ఉంది, ఎంత బాగా చేస్తున్నారో వీళ్ళైతే. ఎన్ని సంవత్సరాలు నేర్చుకొని ఉంటారండి ఇలా చేయాలంటే చెప్పండి. కేరళలో కేరళలో అయితే ఇది మటుకి ఫేమస్ అంటండి. కత్తిస్వామి అయితే చాలా బాగా చేశారు. చెప్పాను కదా మీకు వీడియో అయితే ఫుల్ వీడియో అయితే పెడతాను. లాస్ట్లోనైతే ఇంకా బాగుంది, చాలా చాలా బాగుంది. అయితే మా పిల్లలు కానీ ఇంకా చాలా మంది అయితే పెద్దగా అరిశారు కూడా, అంత బాగా చేశారు. అయితే వీళ్ళలో ఆడమనిషి అయితే ఉందండి, 5 సంవత్సరాలు పెట్టి నేర్చుకుందంట. ఆడపిల్లలు కూడా ఇంత ఇంట్రెస్ట్గా చేస్తారా అని అమ్మాయిని చూసినాకే నాకు అనిపించింది. ఎంత చక్కగా చేస్తుందండి. మగవాళ్ళతో పాటు చక్కగా కొంచెం అదురు బెదురు కూడా లేకుండా కూడా
ఎంత చక్కగా చేస్తుందంటే చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు చేసేది వాళ్ళు కరస్వామి చేస్తున్నారు, చాలా చాలా బాగా చేస్తున్నారు చూడండి. అసలు అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే లాస్ట్కి ఇదంతా అయిపోయినాక అందరూ కిందకి దిగి ఫోటోలు అయితే దిగారు. ఒక్కళ్ళకు కూడా మేము దిగమంతం కానీ మేము దిగము అలసిపోయి ఉందామని కానీ ఏది కూడా ఒక్క మాట అనలేదు. అందరికీ చక్కగా నవ్వుతా ఫోటోలు దిగారు. మళ్ళీ పోజులు ఇచ్చుకుంటా వెనకటి అన్ని రాజులు కానీ అన్ని కత్తులు ఇవన్నీ మళ్ళీ చాలా చాలా ఉన్నాయండి. మీకు చూపెడతాను, మీకు షార్ట్ వీడియో కూడా చేశాను, షార్ట్ వీడియో కూడా పెడతాను చూద్దరు కానీ చాలా ఉన్నాయి. అయితే తనతో మేము ఫోటోలు అయితే దిగాము, చాలా చక్కగా ఫోటోలు అయితే దిగింది. అయితే మాతో పాటు యాంకర్ అయితే వచ్చిందండి. యాంకర్ వచ్చేసి పేరేందమ్మా? ఆశా యాంకరు. చక్కగా బస్సులో అయితే సరదాగా మాట్లాడింది. అయితే ఇప్పుడు అక్కడ మాకు డ్యాన్స్ ప్రోగ్రామ్, ఇప్పుడు మేము హోటల్కి వెళ్తాం కదా, అక్కడ మాకు డ్యాన్సర్ అయితే వచ్చారు. ఆ డ్యాన్స్ లేపిస్తా మళ్ళీ మధ్యలో యాంకర్గా చెప్పడానికి వచ్చింది. అయితే ఇక్కడ కత్తిసాము జరుగుతుంటే కూడా మాతో పాటు బస్సులో వచ్చింది కాబట్టి అక్కడ దిగి ఆమె అయితే చక్కగా ఆమెకి ఇన్స్టాగ్రామ్ ఉందంట, ఐడియా ఉందంట. అయితే దాంట్లో నెంబర్ ఇచ్చి తనతో మాట్లాడి ఒక షార్ట్ వీడియో అయితే చేసి తన ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టేసింది. యాంకర్ ఇన్స్టాగ్రామ్ అయితే నేనైతే ఇప్పుడు మా అమ్మాయి చెప్పిస్తాను. చెప్పమ్మా. యాంకర్_ ఆశ. స్క్రీన్ మీద కూడా ప్లే అయ్యిద్ది చూడండి. మీకు ఏమన్నా ఈవెంట్స్కి యాంకర్గా కావాలి అని అంటే తనని మీరు ఇన్వైట్ చేయొచ్చు. తను వచ్చి మీ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేసి వెళ్ళిద్ది. మీరు తన ఇన్స్టా ఐడిని కూడా ఫాలో చేసి మీకు కనుక నచ్చితే తనని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అదండి విన్నారు కదా, ఇప్పుడు మా అమ్మాయి చేత చెప్పించాను, చక్కగా చెప్పింది. ఇక యాంకర్ గారు అయితే చక్కగా మన బస్సులోనే వచ్చేసారు. ఇప్పుడు మనం అయితే రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. రూమ్ దగ్గరికి వెళ్తా ఇప్పుడైతే ఇక్కడ మీకు రియల్ వాయిస్ అయితే పెడతాను. ఎందుకనంటే ఇక్కడికి వచ్చేసి మేము కంపెనీ తరపున వచ్చానండి, సహారా కంపెనీ తరపు నుంచి అయితే వచ్చాం కదా. సహారా కంపెనీ సార్ అయితే ఎండి సార్ అయితే ఇప్పుడు ఇక్కడికైతే వచ్చారు. అందుకని డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు, యాంకర్ని పిలిపించారు. అయితే రియల్గా కూడా మాట్లాడింది యాంకర్ అయితే ఎండి సార్తో. అది కూడా నేను మీకు ఒరిజినల్ వాయిస్ పెడతాను. ఎండి సార్ భార్య గారు ఇద్దరైతే వచ్చారు. వచ్చి అందరితో డీలర్లతో అయితే చక్కగా మాట్లాడారండి. డీలర్ల ప్రతి ఒక్క డీలర్ దగ్గరికి వెళ్ళి చేయి కలిపి ట్రిప్ ఎలా ఉంది ఏంటిదని చెప్పి చక్కగా అడిగి తెలుసుకొని మాట్లాడి కాసేపు మాతో కాసేపు కూర్చొని అన్నీ మాట్లాడి వెళ్ళారనమాట. అయితే ఏం మాట్లాడారని నేను చూతాను, ఇక్కడ మీకు రియల్ వాయిస్ అయితే పెడతాను, ఒకసారి చూడండి. చూస్తే మీకు అర్థమైంది ఎండి సార్తో మాట్లాడింది. మీకు ఇక్కడైతే నేను ఒరిజినల్ వాయిస్ పెడతాను. మాట్లాడే ముందు కొంతమంది అయితే మాతో పాటు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, 3 జంటలను అయితే పిలిచి అక్కడ టేజీ మీదకి పిలిచి డ్యాన్స్లు అయితే వేయించారు. చాలా సరదాగా గడిచింది. బాగుంది సార్, చాలా బాగుంది పద్ధతి. నమస్తే మేడం. సౌజన్య గారు ఎంత సౌజన్యంగా మంచి చీర కట్టుకొని వచ్చారు. ద ట్రెడిషన్ అండ్ ద కల్చర్ ఆఫ్ క్యారింగ్ ఇస్ రియలీ వండర్ఫుల్. ఈ రోజు ఫ్యామిలీతో కలిసి నేను ఊరికి వెళ్ళడం జరిగింది మార్నింగ్ నుంచి. అప్పుడు ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేశాను. ద బిహేవ్ అసలు ఎటువంటి యాటిట్యూడ్ లేకుండా అందరూ మనతో కలిసిపోయే విధానం కూడా చాలా బాగుంది సార్. అండ్ దే యాక్సెప్టెడ్ మీ. నా పేరు ఆశ అండి. మీరందరూ నన్ను ప్రముఖ టీవీ సీరియల్స్ లో చూడొచ్చు, తెలుగు, కన్నడ, తమిళ సీరియల్స్ లో విలన్ పాత్రలు పోషిస్తుంటాను, కానీ ఇంట్లో పాత్రలు మాత్రం నేనే కడతానండి. అండ్ ఈ రోజు మా ఈవెంట్స్ ని కూడా మీకు చాలా సపోర్ట్ చేశారు. మీ అందరూ ఎదిరించడానికి మా కేరళ డాన్స్ రెడీగా ఉన్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టేద్దామా? ఒకసారి ఆ ధర్నాన్ని ప్రార్థించుకుని కంటిన్యూ చేసేద్దాము. ప్లీజ్ కమ్ ఆన్ టు రైస్ ఇన్ మీన్ వైల్. జస్ట్ సే గణనాయకాయ గణదేవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి. జై గణేశ, జై సహారా, జై డీలర్స్, జై బోలో గణేశ్ కి జై బోలో టు ఆల్ ది డీలర్స్. థ్యాంక్ యూ సో మచ్. జై బోలో టు ఆర్ ఎండి గారు అండ్ మేడం గారు. చూసారండి, సహారా కంపెనీ ఎండి సార్తోనైతే యాంకర్ ఆశ గారు అయితే మాట్లాడారు. నేను ఇక్కడ ఎండి సార్ని అయితే చూపించలేదు, ఎందుకనంటే వాళ్ళ అనుమతి లేకుండా నేను వీడియోలో చూపించడం బాగోదు, నేను అడగలేదు కూడా. అందుకని అక్కడ వాయిస్ మాట్లాడేటప్పుడే నేను వీడియో తీశాను. ఎందుకనంటే వాళ్ళకి ఇష్టం ఉందో లేదో తెలియకుండా నేను వీడియోలో చూపించడం, అది యూట్యూబ్లో పెట్టడం మంచిది కాదు కదా. అందుకని చెప్పి నేనైతే చూపించలేదు. వాళ్ళనైతే చక్కగా సరదాగా మాట్లాడారు. అయితే ఇంకొక విషయం ఏంటిదంటే అండి, ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక చిన్నపిల్లది పుట్టినరోజు ఉంది. అయితే కేకులు కూడా కట్ చేశారు. 2 కేకులు తెచ్చారు. 2 కేకులు తెచ్చి కూడా కట్ చేశారు. ఆ విషయం పక్కన పెడితే ఇంకొక విషయం ఏంటిదంటే, ఆ ఎండి సారు ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక అందరితో మాట్లాడినాక ఇంకొక విషయం ఏమడిగారంటే, మనకి ఇక్కడ కేరళ ట్రిప్ వచ్చాం కదా, మీకు ఏమన్నా ఇబ్బంది కలిగి ఉంటే ఏమనుకోమాకండి, ఇక్కడికి రావడం కూడా మనం ఫస్ట్ అయ్యాం, ఇంతవరకు తీసుకురాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం కదా తీసుకురావడం, ఏదన్నా ఇబ్బంది కలిగి ఉంటే ఏమనుకోమాకండి, నెక్స్ట్ టైం చూద్దాం బెటర్గా అని చెప్పి వాళ్ళు అంటే ఎండి సార్ గారు మాట్లాడారండి. నిజంగా అంత కూల్గా అంత ప్రశాంతంగా మాట్లాడుతుంటే నేను అంతే చూస్తూ ఉన్నాను. ఎందుకనంటే డీలర్లతో అంత చక్కగా కలిసిపోయి అంత చక్కగా మాట్లాడుతున్నారు, డీలర్లతో అంత సరదాగా అంత చక్కగా మాట్లాడుతున్నారు. కాబట్టి సహారా కంపెనీ తరఫున మనల్ని ఇలా తీసుకురావటం కానీ వాళ్ళ ప్రోడక్ట్ అనేది చక్కగా వాళ్ళు అమ్మటం కానీ ఎంత సరదాగా అంటే ఎండి సార్తో ఉంటున్నారా, ఎంత క్లోజ్గా ఉంటున్నారా అనేది ఆ మాటల ద్వారాగా మాటలు వింటే నాకు అర్థమైంది.
కదండి. అయితే తర్వాత వాళ్ళ డీలర్తో అందరితో మాట్లాడినాక ఆడవాళ్ళతో కూడా చక్కగా సరదాగా మాట్లాడారు. ఏమనంటే మీ ఈ ట్రిప్లో ఏమైనా ఇబ్బంది ఉంటే ఏమనుకోమాకండమ్మా, నెక్స్ట్ ఇంకా బెటర్గా మనం ట్రై చేద్దాము, ఇంకా బాగా టూర్ అనేది ట్రై చేసి మీకు ఇంకా కొత్త కొత్త ప్రదేశాలను చూపెడతాను, నేను ట్రై చేస్తాను అని చెప్పి మాట్లాడారు. చాలా బాగా అనిపించింది. ఆ కాసేపు కూడా అండి మేము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రయాణం చేస్తూనే ఉన్నాము అక్కడికి ఇక్కడికని. ఆ కాసేపు అక్కడ కూర్చొని ఆ మాటలు ఏంటంటే చాలా మనసు అనేది ప్రశాంతంగా అనిపించింది. మాట్లాడతాం అదంతా అయిపోయినాక మాలో 3 జంటలను అయితే పైకి టేజీ మీదకి పిలిచి డ్యాన్స్లు అయితే వేయించారు. మళ్ళీ తర్వాత ఇంకో 3 పిలిచారు, తర్వాత ఇంకో 3 పిలిచారు. అలా పిలిచి సరదాగా వాళ్ళ చేత డ్యాన్స్లు అయితే వేయించింది యాంకర్ గారు. అయితే కింద యాంకర్ గారు డ్యాన్స్ చేస్తూ ఉంటుంటే పైన టేజీ మీద వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చాలా బాగా అనిపించిందండి. కాసేపు సరదాగా అంటే ఫన్నీగా గడిచిపోయింది. చాలా బాగా అనిపించింది. ఇక అదండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియో తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటా. నేను మీ పక్కా పల్లెటూరు రమాదేవిని. ఇక ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలోనైతే కత్తి సాంగ్ అయితే ఉంటుందండి. కత్తి సాంగ్ వీడియో అనేది అస్సలు మిస్ కామాకండి. ఎందుకనంటే చాలా బాగా చేశారు. కేరళ ఫేమస్ అంట. ఆ సాంప్రదాయం అనేది అంత బాగా చూపించారు కత్తి సాంగ్లోనైతే. ఇక అందుకని చెబుతున్నా, మీకు ఇంత చక్కగా ఇంత గట్టిగా చెబుతుంది. అందుకే చూడండి, అక్కడ దాకా వెళ్ళి చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి కత్తి సాంగ్ అనేది చాలా బాగా చేశారు. అందుకనే మీకు ఆ వీడియో అనేది మీ దాకా తీసుకొస్తాను. చూసి